శుభం భయాదు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విషయం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశికి ద్వితీయ స్థానంలో కేతు, అలాగే అష్టమంలో రాహు, అది భాగ్యంలో చూస్తే శని కుజుల ప్రభావం, రాజ్యంలో రవి ప్లస్ బుధుడి యొక్క అనుగ్రహము, లాభస్థానం చూస్తే శుక్రుడు యొక్క బలము, వ్యయంలో గురుడు యొక్క అనుగ్రహం కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కర్కాటక రాశి వారికి ఏంటంటే అష్టంలో ఉన్న రాహు కొంత అష్టకష్టాలు పెడుతున్నప్పటికీ భాగ్యంలో ఉన్న శని కుజులు కూడా అదృష్టాన్ని ఇవ్వకుండా ఏడిపిస్తుంటారు. ఇవన్నీ ఎలా ఉన్నా వ్యాపారం అనేది మాత్రం నిలకడగా జరిగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. బుధుడు రవి కలిసి ఉచ్చస్థితిలోని రవి ఉండడం వలన బుధాదిత్య యోగంలో ఖచ్చితంగా వ్యాపారం డెవలప్మెంట్ అయితే కనబడుతుంది. ఆర్థికంగా కొంత లక్ ఫేవర్ అవ్వకపోయినప్పటికీ కూడా వ్యాపారం అయితే కొనసాగుతుంది. ఇంతవరకు మనం చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగరీత్యా కూడా ఉద్యోగ స్థలంలో మీరు ఏదైతే చేస్తున్నా అక్కడ మీ గౌరవాన్ని పెరిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మీ ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ వచ్చే అవకాశాలు కూడా బాగా కనబడుతుంది. అంటే మీ హార్డ్ వర్క్ చూసి ఇవ్వాల్సిందే తప్ప లక్ ఫేవరింగ్ కాదు. చాలా కాలం నుండి పెండింగ్ ఉన్న వ్యవహారాలు ఏమిటి అవి కూడా ఒక్కొక్కరికి వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి కొంచెం ఆలస్యం అవుతుంది, అంచేత ఇప్పుడు ప్రయత్నాలు అవి చేయకండి. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మాత్రం చిన్న ఫేవర్ జరిగి డెఫినెట్గా ఒక మంచి ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకి చూసుకుంటే కొంత అష్టమంలో ఉన్న రాహు యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగానే మానసిక ఒత్తిడి తెస్తుంది. ఏదైనప్పటికీ గురుబలం వచ్చిన తర్వాతే కానీ వాళ్ళకి ఒక అనుకూల ఏర్పాటు జరగదని చెప్పొచ్చు అన్నమాట. అలాగే కొంచెం ముందుకు వెళ్తే విదేశాలలో ఉన్న వ్యక్తుల ద్వారా కొంతవరకు అనుకూలమైన వాతావరణం ఏర్పడడం, డీల్స్ చేసినందుకు సక్సెస్ఫుల్ అవ్వడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రేడింగ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, మైన్స్, అగ్రికల్చర్, ఆర్గానిక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఒక చక్కటి హైప్ జరుగుతుంది వ్యాపార రీత్యా. అందులో ఏమాత్రం భయపడక్కర్లేదు, సందేహం లేదు చెప్పచ్చు అన్నమాట. ఇక పోతే శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు. కొంచెం మధ్యవర్తి పంపించడానికి కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది. అనవసరమైన అవమానాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అష్టమ రాహు అనేది ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి కొంచెం రక్త సంబంధమైన కొన్ని సమస్యలు వచ్చి ఉంటాయి. దాన్ని కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే సమస్యలు చిన్నవైనప్పటికీ మీకు రక్తంలో కొంత మిక్స్ అయితే, అంటే నెగిటివ్ ఎనర్జీ కనుక మిక్స్ అయితే మాత్రం బాడీ అంతా వ్యాపిస్తుంది. కాబట్టి మెడికల్ ట్రీట్మెంట్స్ ఫాస్ట్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు దక్షిణామూర్తి మహామంత్రాన్ని చదువుకోవడం ప్రయత్నం చేయండి. అది కొంతవరకు మానసిక ఒత్తిడి నుండి రిలీఫ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కొంత భాగ్యంలో ఉన్న శని కుజుల యొక్క ప్రభావం కొంత తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం ముందుగా ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజు పొందగలుగుతారు. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.